వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మాస్టర్ దుర్గాప్రసాద్. ఈరోజు మనతో పాటు వరల్డ్ హైయెస్ట్ పెయిడ్ న్యూమరాలజిస్ట్ బాబా పాండురంగ గారు ఉన్నారు. అయితే ఈ నూతన సంవత్సరంలో ఉగాది సందర్భంగా లోకేష్ గారి యొక్క జాతకం ఎలా ఉండబోతుంది ఈరోజు తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే. హ్యాపీ భారత్, హ్యాపీ భారత్, వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. ఎలా ఉన్నారు మాస్టర్ దుర్గా ప్రసాద్ గారు? నేను అత్యంత అద్భుతంగా ఉన్నాను. అంతే హ్యాపీగా ఉండాలి, అంతే హ్యాపీ భారత్ అంటే హ్యాపీగా ఉండాలి అందరూ. మరి ఈ నూతన నామ సంవత్సరంలో మనకి ఉగాది సందర్భంగా లోకేష్ గారి యొక్క జాతకం ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా అందరికి ఉగాది శుభాకాంక్షలు చెప్తూ అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఐశ్వర్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, దీవిస్తాం అందరికి. ఓకే అండి. హ్యాపీ ఉగాది అని చెప్పాలి వాళ్ళకి శుభాకాంక్షలు. సో మనకు లైఫ్ టైం గ్రాఫ్ లో గానీ వేదిక్ గ్రిడ్ లో గానీ మనకి ఏంటంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ నుంచి మార్పులు జరుగుతాయి. మన తెలుగు వారు పంచాంగాన్ని ఫాలో చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే ఉగాది నుంచి వాళ్ళ మా తులారాశి ఎలా ఉంది, కుంభరాశి ఎలా ఉంది అలా చూసుకుంటారు. అవును. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం సందర్భంగా ఈ విశ్వాసు శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో లోకేష్ గారికి ఎలా ఉంది చూద్దాం, చక్కగా చూసుకుందాం. లైఫ్ టైం గ్రాఫ్ చూసుకుందాం, వేదిక్ గ్రిడ్ చూసుకుందాం, చిదంబరం రహస్యం. ఓకే, ఇక్కడ రహస్యం అయితే చెప్పేద్దాం. సో ఆయన లైఫ్ టైం గ్రాఫ్ లో చూసుకుంటే ఎల్టీజీ లైఫ్ టైం గ్రాఫ్, గూగుల్ మ్యాప్ లాగా లైఫ్ టైం గ్రాఫ్. ఆయనకి ఎడ్జ్ పాయింట్ ఈ లైఫ్ టైం గ్రాఫ్ మీ దగ్గరే ఉంది, ప్రపంచంలో లేదు. 9 పేజీలు ఇప్పటి వరకు 100 మందికి ఎక్కువగా లైఫ్ టైం గ్రాఫ్ చెప్పడం జరిగింది. యూట్యూబ్ లో పెట్టాను లైఫ్ టైం గ్రాఫ్. బాబా పన్నం కొడితే వీడియోస్ వచ్చేస్తూనే ఉంటాయి, అందరికీ పెట్టాము. దీంట్లో నెగిటివ్ ఏం లేదండి. మనకు గ్రాఫ్ ఎలా ఉంది, మనం మీరు ఇక్కడికి రావడానికి ఒక గూగుల్ మ్యాప్ తీసుకొని వచ్చారు. అవునండి. ఇది లైఫ్ టైం గ్రాఫ్. ఎప్పుడు అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి, మన గ్రోత్ ఎలా ఉంటుంది, జరగకూడదు ఎప్పుడు జరుగుతాయి అని ముందు తెలుసుకోవచ్చు ఇవన్నీ. సో ఆయన ఎడ్జ్ పాయింట్ ఎప్పుడు కూడా ఆరెంజ్ దాంతో ఉంటుంది. ఓకే, ఎడ్జ్ పాయింట్ మన గ్రోత్ గానీ డౌన్ ఫాల్ గానీ బ్లూ కలర్ లో ఉంటుంది. ఓకే, నంబర్స్. ఇప్పుడు ఆయన ఎడ్జ్ పాయింట్ 4.8. దాని పాయింట్ కన్నా ఉంటే బాగా జరుగుతుంది అని. ఆయన ఎడ్జ్ పాయింట్ మరి 0.9 ఉంది 2024. మరి బంపర్ గెలిచారా లేదా? గెలిచారు, మంగళగిరిలో 13 నంబర్ వచ్చింది. నంబర్ మంచిది కూడా కాదు, నంబర్ 13 నంబర్. ఇలా గెలిచారు మీరే చెప్పండి. ఆయన వయసు చూడండి, వయసు 41. 4+1 అంటే 5. అది అంటే ఏదో ఒక నంబర్ దీంట్లో మంచిది ఉంటుంది, అది తీసుకోవాల్సిందే మనము. కింద పైన ఇబ్బంది జరిగే నంబర్లు ఉంటే డెఫినెట్ గా ఇబ్బంది జరుగుతుంది. సో 2024 అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు తెలుగు తమ్ముళ్ళు కూడా ఏమంటున్నారంటే తెలుగుదేశం పార్టీలో గాని, జనసేన పార్టీలో గాని, బీజేపీ పార్టీలో గాని, కూటమి ప్రభుత్వంలో ఎవరు కూడా లోకేష్ బాబు లాగా హై క్వాలిఫైడ్ లేనే లేరు అంటున్నారా లేదా? ఏదో యూనివర్సిటీలో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదివారు అంటున్నారా లేదా? అవునండి. హై స్టాండర్డ్ లేదా? మరి అంత తెలుగు పనులు ఎవరున్నారు అన్నారా లేదా? అలా అన్నప్పుడు నేనేం చేస్తానంటే ఈయన ఇంత తెలుగు పరుడు కదా, ఇప్పుడు నేను 5, 14, 23వ తారీఖులో పుట్టిన వాళ్ళందరూ మేధావులే అని మొదటి నుంచి చెప్తున్నాను. నేను 5, మీరు 23, మీ మిస్సెస్ 14. మరి ఎంత మేధస్సు, అవునా కాదా? అలానే కొందరు అంటారు ఫేమస్ ఆస్ట్రాలజిస్ట్, న్యూమరాలజిస్ట్ లోకేష్ బాబుకి ఏమీ లేదు అని. అవునండి. మరి ఇప్పుడు ఏముంది? బ్రహ్మాండంగా ఉందిగా. ఇప్పుడు తిట్టిన వాళ్ళందరూ అన్నా అంటున్నారా లేదా కదా? క్షమించి అన్నయ్య గారు. మరి ఎందుకంటే 23 నంబర్ ని అన్ని డేట్ ఆఫ్ బర్త్ లయన్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ ద లయన్ అంటారు, స్టార్ ఆఫ్ ద మంత్ అంటారు. 23వ తారీఖులో సుభాష్ చంద్రబోస్ పుట్టారండి, జనవరి 23. మరి అట్లాంటి జాతకం ఉంటది. 23వ తారీఖు నవంబర్ 23వ తారీఖు రోజు సత్యసాయి బాబా గారి పుట్టారు. పుట్టారా లేదా? తర్వాత మే 23వ తారీఖు రాఘవేంద్ర రావు గారు పండు యాపిల్ పండు తీశారు, గరానమ్మ కూడా అన్ని పండ్లు బిందెలు పడేస్తుంటారు. అలా అంత క్రియేటివిటీ, అంత మేధస్సు ఉన్న వ్యక్తులు వీళ్ళంతా. 23వ తారీఖు అంటే మామూలు వ్యక్తులు కాదు. సో అలానే ఇప్పుడు మేధస్సు ఎక్కువగా ఉండేది వీళ్ళకే, ఏదైనా చేయగలిగేది వీళ్ళే, వీళ్ళు కలపపోయేది వీళ్ళే. రేపు తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు నాయకుడు మార్గదర్శి ఎవరు? లోకేష్ గారు. మరి అంతేగా. ఇప్పుడు 2020కి అర్థం 15 నంబర్ వచ్చింది, అద్భుతమైన నంబర్ వచ్చింది. 2025కి
లైఫ్ టైం గ్రాఫ్ ఏం చెప్తుందంటే 42 సంవత్సరాలు మన జనవరి నుంచే ఇది స్టార్ట్ అయిపోయింది. ఓకే, అద్భుతమైన నంబర్ వచ్చింది, 15 నంబర్ వచ్చింది. గ్రాఫ్ కూడా క్రమక్రమంగా పెరుగుతుంది. గ్రాఫ్ పెరిగింది, పెరుగుతుంది చూడండి. అవునండి. ఇక్కడ 15 నంబర్ అంటే ఏంటిది 6, 42 అంటే ఏంటిది 6. ఆయన 23 అంటే 5లో పుట్టినాడు. విధి సంఖ్య 9. ఓకే, మంచి మేధస్సు, ఫైర్ అన్ని ఉంటాయి. ఇక 2026కి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే, ఎందుకంటే 11 నంబర్ వచ్చింది. నంబర్ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ 43 అంటే కూడా ఏంటి మంచిది కాదు. గ్రాఫ్ పెరుగుతుంది. కానీ ఈ సంవత్సరం మాత్రం అద్భుతం, చాలా అద్భుతంగా ఉంది. అది లోకేష్ గారికి ఏమి ఇబ్బంది ఏం లేదు. లైఫ్ టైం గ్రాఫ్ చెప్తుంది. అది లైఫ్ చిదంబరం రాసే 2 చూసుకోవాలి. అవును, అదైపోయిందా. 2033కి హైయెస్ట్ లైఫ్ లో టాప్ కి వెళ్ళే నంబర్ వచ్చింది. నెంబర్ 9 వచ్చిందండి. 9 ఎవరికి రాదండి. వైఎస్ రాజశేఖర రెడ్డికి అలా వచ్చినప్పుడు ఉంది ఆ నంబర్. సో ఈవెంట్స్ లో చూసుకున్నప్పుడు ఎప్పుడైనా సరే లైఫ్ టైం ఈవెంట్స్ అని ఉంటాయి. ఆయన లైఫ్ లో 2019కి కింద ఉంది, చాలా కింద ఉంది. అందుకే ఓడిపోయాడు ఆయన. అప్పటి నుంచి ఇలా వెళ్ళిపోతుంది చూడండి. ఇంకా లైఫ్ లో ఆయన 2031కి జీవితంలో హైయెస్ట్ పాయింట్ వెళ్ళిపోతాడు. 2031. ఓకే, మళ్ళీ ఒకసారి యాక్షన్ జరుగుతుంది. అవును, హైయెస్ట్ పాయింట్ ఇంకా ఆయన లైఫ్ లో. తర్వాత 2037కి 7 సరాసరి ఉంది, కొంచెం తగ్గింది అంతే. తర్వాత 2049కి అలా తగ్గుతుంటది. 2049 అప్పటికి మన భారతదేశానికి స్వతంత్రం వచ్చి 102 సంవత్సరాలు అవుతుంది. 102 సంవత్సరాలు అయిపోతుంది. ఎలాంటి మరి అయితే 2033లో జాగ్రత్త ఉండాలి. అది 2033 13 నంబర్ వస్తుంది. అంటే ఇంకా చాలా టైం ఉంది, చాలా జాగ్రత్త. తర్వాత మనం వేదిక రెడ్డి చూసుకుందాం. మరి మేధావా కాదా ఇప్పుడు చూద్దాం. మేధావి అనడానికి కారణం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్త వినాలి. మీరేమి ఇబ్బంది పడద్దు, ఎవరు కూడా మీరు కూడా ఇబ్బంది పడద్దు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మరి లోకేష్ బాబు, ఈ ముగ్గురు ఉన్నారుగా కీలో. అయితే లోకేష్ బాబు గారు ఎప్పుడు కూడా ఇలా పోయి అన్నయ్య గారు మీరు లేకపోతే మేము గెలిచేవాళ్ళు కాదు అని ఎప్పుడు కూడా వినయ వినేతులతో ఉన్నారా లేదా? ఆయన ఆశీర్వాదాలు తీసుకునే కాళ్ళు కూడా మొక్కుతాడు కదా. మంచి వినయ విధేతలు కలిగి ఉంటారు. 5, 14, 20 ఒక మంచి జరిగిందండి ఆయన ద్వారా. ఒక మంచి జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారు వచ్చి నేనున్నా తమ్ముడు నేను భయపడకన్నాడా లేదా? మరి ఎంత గ్రేట్ అది. సో అయితే ఇక్కడ మనకి లోకేష్ బాబు గారి వేదిక ఇప్పటి వరకు మనం ఎప్పుడు యూట్యూబ్ లో చెప్పలేదు, మనం చూసుకోవాలి. ఇప్పుడు మీరు ఎప్పుడైనా చూసినప్పుడు ఈ 3, 1, 9 ఎవరికన్నా చంద్రబాబు నాయుడు గారి కన్నా పవన్ కళ్యాణ్ గారి కన్నా ఎవరికన్నా ఫిలప్ అయిందా? ఇది ఫిలప్ అవ్వలేదండి. ఇప్పటి నుంచి ఇట్లా అనాలి, ఇట్లా అనాలి. తెలుగు తమ్ముళ్ళు మీరు అందరు ఇట్లా అనాలి. ఓకే, ఎందుకంటే చెప్పినా అండి, ఈ 3 ఎప్పుడైతే ఫిల్ అవుతాయో దీన్ని సాత్విక్ అంటారు. దీన్ని సాత్విక్. ఓకే, నేము ఫేము ఇంకా ఏదంటే అది వజ్రాయుధం. వజ్రాయుధం అండి అది. 33, 1, 3 ఫిలప్ అయిపోయినాయి. అంటే దీన్ని సాత్విక్ అంటారు. దీన్ని సాత్విక్ లైన్. ఇది రాజసిక్, ఇది తామసిక్. ఓకే, ఇది చాలా అద్భుతమైన లైన్ ఉంది. ఇది ఎవరికి లేదు, అర్థమైందా? ఇది ఒకటి ఉందా. దీనికి తోడుగా మళ్ళీ ఇది కూడా ఉంది. 9, 5 మామూలుగా ఉన్నది. మామూలు బిజినెస్ టెక్నిక్స్ లేవు ఆయనకి. రాబోయే రోజుల్లో పరిగెత్తించడే అంది, అర్థమైందా? తర్వాత 159 ఇది ఉంది. నేను లోషోగ్రీడ్ లో 159 ఉంటే చాలా మేధావులు జీవితంలో అనుకునే సాధిస్తా అన్నాను కదా. అయితే వేదిక్ గ్రిడ్ లో ఇలా రావడం చాలా రేరు. ఓకే, చాలా చాలా మంచి పాజిటివ్ లైన్స్ ఉన్నాయి ఇక్కడ. అయితే ఎంత పాజిటివ్ ఉన్నాయో ఇంకా కొంచెం నెగిటివ్ కూడా ఉన్నాయి కింద. 180 యోగం అనేది డీఫేమ్ యోగం. అప్పుడప్పుడు పేరు పోయే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండాలి. అంటే జాతకం బాగున్నా సరే ఒక్కొక్కసారి చెడ్డ పేరు రావడానికి కూడా అవకాశం ఉంది. చిన్న జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. అదొకటి. మళ్ళీ డిప్రెషన్ యోగం ఉంది, విష యోగం అంటారు 28. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు దీనికి ఇవన్నీ యాక్టివేషన్ అయినాయి. ఎవరిదన్నా మొత్తం నిండిందా బాక్స్? అన్ని ఉన్నాయి కదా, అన్ని నిండిపోయినాయి. అవునండి, అందుకని జాగ్రత్తగా ఉండాలి ప్రయాణాల్లో. ఇదిగో చూడండి, జర్నీలో జాగ్రత్తగా ఉండాలి. సెక్యూరిటీ మంచిగా ఉండాలి. 284 యాక్టివేషన్ అయింది. సో అందుకోసం ఇప్పుడు నడుస్తుంది మహాదశ, రాహు మహాదశ. సో అందులో రాహులో శుక్రుడు నడుస్తున్నాడు. పర్సనల్ ఇయర్ 7 నడుస్తుంది. ప్రత్యంతంగా శని నడుస్తుంది. గోచారం అంటే కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాము. గ్రాఫ్ బాగుంది, నంబర్ బాగుంది, అన్ని బాగున్నాయి, కానీ ఇది చూసుకొని వెళ్ళండి అని చెప్తున్నాము.
అది జాగ్రత్తగా ప్రయాణాల్లో కానీ సెక్యూరిటీ కానీ అన్ని చూసుకొని ముందుకెళ్తే చాలా మంచిది. ఎందుకంటే ఈ గ్రిడ్ మొత్తం ఫిల్అప్ అయింది. ఇదిగో మీకు చూడండి, ఇదిగో ఈ గ్రిడ్ ఫిల్అప్ కావద్దు ఎప్పుడైనా. ఇప్పుడు కూడా అది కొద్దిగా ఖాళీగా ఉండాలి, లేకుండా ఫుల్ గా ఉంది కాబట్టి జరుగుతూనే ఉంటది. మీకైనా నాకైనా అది ఎప్పుడో ఒకసారి వస్తుంది, అందుకో కింద పడతాం, హాస్పిటల్ పోతాం, ఇదంతా జరుగుతుంటది. అలాంటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మహామృత్యుంజయ మంత్రం కానీ ఈ మధ్య గుళ్ళు గోపురాలు కుంభమేళాన్ని వెళ్తున్నారు ఫ్యామిలీ చూస్తున్నాం మనం. ఆధ్యాత్మికంగా తగిన అంటే శక్తి పుంజుకోవాలి, ఆ గురువుల ఆశీర్వాదం తీసుకోవాలి, దైవం యొక్క అనుగ్రహం ఉండాలి, ముందుకెళ్ళాలి. దైవానుగ్రహం ఉంటే ఇటువంటివన్నీ కూడా అధిగమించడానికి అవకాశం వజ్రాయుడు ఉన్నది ఉంది. ఇంకోటి ఏంటంటే ఆయన మ్యారేజ్ డేట్ కూడా 26 నంబర్ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన మ్యారేజ్ డేట్ మంచిది కాదు, నెగిటివ్. అందుకోసం ఇబ్బంది పడుతున్నారు కొన్ని రోజులు. అది అలా ఏమైనా మీ దగ్గరికి వస్తే మాత్రం లోకేష్ అనుకోండి, మళ్ళీ దాని పరిహారం చూపిస్తారు. మనకి ప్రశ్న ఉందంటే సమాధానం ఉంటుంది, సమస్య ఉంటే సమాధానం ఉంటుంది, అంతే. అంతా వెరీ గుడ్ మాయ, లైఫ్ టైం గ్రూప్ మాయ. కానీ రాబోయే రోజుల్లో మాత్రం 2031కి టాపు బాపు, 2031కి టాపు బాపు. అది మన లోకేష్ బాబు అది గుర్తుపెట్టుకోండి తెలుగు తమ్ముళ్ళారా. అది 2031కి మీరే చెప్పండి. 7.2 వచ్చింది, అది చాలా హైయెస్ట్ లో ఉందండి. లైఫ్ లో అదే హైయెస్ట్. మరి ఇంకేంటే పండుగ చూద్దాం తప్పకుండా. థ్యాంక్ యూ. ఇదండి లోకేష్ గారి యొక్క అంటే పరిస్థితి, లైఫ్ టైం గ్రాఫ్ వేదిక్ గ్రిడ్ తెలిసింది. మరొక వీడియోతో మీ ముందుంటాను, మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.